నిత్య సొరకాయతోనే మన స్పెషల్ చేద్దామా? చట్నీ చేద్దాం దా. ముందుగా స్టవ్ ముట్టించుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం, ఇప్పుడు పల్లీలు వేసుకుందాం, కొంచెం కరివేపాకు వేసుకుందాం, ఆ తర్వాత కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. లాస్ట్ మూమెంట్ లో జీలకర్ర వేసుకుందాం. ఆఫ్ చేసే ముందు కొంచెం చింతపండు వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడైతే మిక్స్ పట్టేసుకుందాం. ఈ చట్నీ అయితే ఇప్పుడు పోపు వేస్తే కొంచెం నూనె వేసుకుందాం, కొంచెం ఎండుమిర్చి వేసుకుందాం, తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లిపాయలు వేసుకుందాం. చివరిలో కొంచెం పసుపు వేసుకుందాం. అయితే చూడడానికి ఇలా కనిపిస్తుంది చట్నీ.